హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీలో మరో వివాహేతర సంబంధం రచకెక్కింది. ప్రియురాలితో భర్త కలిసి ఉండటాన్ని ముషీరాబాద్ ఎస్ఆర్టీ కాలనీకి చెందిన ప్రవీణ్ తన ప్రియురాలితో కలిసి ఉండగా అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యువతతో తన భర్త ప్రవీణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రవీణ్ కుమార్ నా హస్బెండ్. మాకు 15 years బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. మేము ఆఫీస్ రన్ చేస్తాం అన్నమాట. బిజినెస్ లైసెన్స్ ఇస్తాము. అయితే అందులో ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేసేటామె తనని తిను ఇలా చేశాడు. ఆల్రెడీ ఇంతకు ముందు చాలా అఫేర్స్ ఉన్నాయి. అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్ లో. వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వచ్చింది. ఇది 3వ సారి వెళ్ళిపోయి రావడం. అయితే ఇదేంటి అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు. ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు. ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని వాళ్ళే మెసేజ్లు పెట్టారు. వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు. అట్లా నేను వచ్చాను. నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారని. వచ్చాక కొట్టడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో సిసిఎస్ లో మాట్లాడాము. ఆల్రెడీ కోర్టులో కూడా ఇది ఛార్జ్ షీట్ అయిపోయింది. ఈయన హరాస్మెంట్ చేశాడు 4 times మా ఇంటికి వచ్చి. నన్ను నైట్ పూట వచ్చి కేసు విత్డ్రా చేసుకో, లేదంటే ఆ అమ్మాయి ఆప్షన్ ఇస్తుంది వారం ఇటు వారం అటు ఉందాం అనేసి అని చెప్పాను. సో ఇప్పుడు నేను వచ్చి అడిగినందుకు నా మీద ఏమంటారు కొట్టాడు. ఆల్రెడీ ఆడియో రికార్డింగ్స్ వీడియోస్ కూడా అన్ని ఉన్నాయి. కూర్చొని మాట్లాడదాం అసలు ఏంటి నీ సమస్య అంటే నా హస్బెండ్ నాకు కావాలి అనేసి నేను చేశాను. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. ఏం సెటిల్మెంట్ చేయకుండా వెళ్ళిపోయాడు. పైనుంచి నా మీద అలిగేషన్స్ బ్లేమింగ్ వేయడం అనమాట. ప్రవీణ్ కుమార్ నా హస్బెండ్. మాకు 15 years బ్యాక్ మ్యారేజ్ అయ్యింది. మేము ఆఫీస్ రన్ చేస్తాం అన్నమాట. బిజినెస్ లైసెన్స్ ఇస్తాము. అయితే అందులో ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేసేటామె తనని తిను ఇలా చేశాడు. ఆల్రెడీ ఇంతకు ముందు చాలా అఫేర్స్ ఉన్నాయి. అమ్మాయి ఆల్రెడీ ఒప్పుకుంది ఆడియో రికార్డింగ్ లో. వెళ్ళిపోతా అని చెప్పేసి మళ్ళీ అమ్మాయి వచ్చింది. ఇది 3వ సారి వెళ్ళిపోయి రావడం. అయితే ఇదేంటి అమ్మాయి వాయిస్ రికార్డ్ పెట్టింది వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన ఇంటికి రాకుండా ఇక్కడే ఉంటున్నాడు. ఈ లొకేషన్ కూడా వాళ్ళే షేర్ చేశారు. ఇక్కడికి రండి కూర్చొని సెటిల్మెంట్ చేసుకుందామని వాళ్ళే మెసేజ్లు పెట్టారు. వాళ్ళే లొకేషన్ షేర్ చేశారు. అట్లా నేను వచ్చాను. నాకు తెలియదు వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీలో మరో వివాహేతర సంబంధం రచకెక్కింది. ప్రియురాలతో భర్త కలిసి ఉండటాన్ని భార్య పిల్లలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అంబర్పేట్ డీడీ కాలనీలో ఈ రోజు ఉదయం ప్రవీణ్ తనతో పెళ్లి చేసుకున్న తర్వాత చాలా రోజుల నుంచి తన ఇంటికి రావట్లేదు, సరిగ్గా ఉండట్లేదు, పిల్లలతో కనీసం పలకరించట్లేదు అంటూ కూడా తన భార్యకు అనుమానం వచ్చి ఎక్కడ ఉంటున్నాడు ఎవరితో ఉంటున్నాడు అంటూ కూడా భార్య పక్కా సమాచారంతో ఈ రోజు అంబర్పేట డీడీ కాలనీలో ప్రవీణ్ ఒక యువతితో సహజీవనం చేస్తా ఉన్నాడంటూ కూడా పక్కాగా తనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తో ఆ ఇంటి పైన రైడ్ చేసి తన భర్త ప్రవీణ్ ని పట్టుకోవడంతో పాటు ఎవరైతే అతనితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నటువంటి యువతిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడ చేరుకొని ప్రవీణ్ అడిగి అతని నుంచి కూడా పూర్తి వివరాలు సేకరించి ఎందుకు ఇక్కడ ఉండాల్సి వచ్చింది, ఎవరు యువత అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు అక్కడ చేరుకొని వారితో డీటెయిల్స్ తీసుకుంటున్నటువంటి క్రమంలో కూడా పోలీసుల సమక్షంలోనే భర్త ప్రవీణ్ తన భార్య పైన పిల్లల పైన తన భార్యకు మద్దతు తెలియజేస్తూ అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులందరిపైన కూడా దాడి చేస్తూ తన ప్రియురాల్ని అడ్డు పెట్టుకుని తనపై దాడి జరగకుండా తనను ప్రొటెక్ట్ చేస్తూ తిరుగు కుటుంబ సభ్యులపైన దాడి చేస్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారుతా ఉన్నాయి. ఇటీవలే వైజాగ్ మిస్ ఇండియాకు చెందినటువంటి ఉదాంతం గడవక ముందే
కొన్ని రోజులు గడవక ముందే మళ్ళీ హైదరాబాద్ అంబర్పేట నడిపొట్టిన జరిగినటువంటి ఈ ఉదాంతం మాత్రం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ప్రవీణ్ కి గతంలోనే మెర్సీతో వివాహం జరగడము, 3 సంతానం కలిగి ఉండడము, మళ్ళీ వేరే అమ్మాయితో చనువు ఏర్పాటు చేసుకొని ఇల్లీగల్ కాంటాక్ట్ ఎఫ్ఐఆర్ ఏర్పాటు చేసుకొని తన ఇంటికి రాకుండా ఇక్కడే డీడీ కాలనీలో ఇంకో ఇల్లుని ఏర్పాటు చేసుకొని ఇక్కడే అమ్మాయితో సహజీవనం చేస్తా ఉన్నాడంటూ కూడా భార్య కొన్ని అనుమానాలు ఉండడంతో ఈ రోజు పోలీసులతో కలిసి భార్య జెర్సీ రెడ్ హ్యాండెడ్ గా తన భర్త ప్రవీణ్ ను పట్టుకొని ఎవరైతే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నటువంటి అమ్మాయిని కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. వీరిద్దరిని ప్రస్తుతం అంబర్పేట పోలీస్ స్టేషన్ కి తరలించి పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ముషీరాబాద్ ఎన్ఆర్ఎస్టీ కాలనీకి చెందినటువంటి ప్రవీణ్ ఆ ముషీరాబాద్ ఇంటికి కాకుండా అంబర్పేటలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇల్లు ఏర్పాటు చేసుకొని కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ తనని మోసగిస్తా ఉన్నాడంటూ కూడా తను ముందస్తుగానే ఆ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కూడా మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే తన భార్యను, తన భర్తను, తనతో ఉన్నటువంటి ఇల్లీగల్ అమ్మాయిని కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇద్దరి మధ్య కూడా కొట్టుకునేటువంటి వాతావరణం. ఆ అమ్మాయిని పట్టుకునేందుకు తన భార్య వెళ్లడము, భార్య పట్టుకోకుండా ప్రవీణ్ తన భార్యను అడ్డుకునే ప్రయత్నం చేయడము. ఈ సందర్భంలో ప్రవీణ్ కి చెందినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ప్రవీణ్ పై దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, అతను పూర్తిగా ప్రేయసిని వెనకకు నెట్టేసి గోడ సహాయాన్ని తనపై దాడి జరగకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఈ కుటుంబ సభ్యులపైన దాడి చేస్తూ ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ప్రవీణ్ పైన ప్రయోగం చేస్తూ తను అవమాన పరిచే విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇంత పెద్ద ఫ్యామిలీ అయ్యుండి ఇన్ని రోజుల పాటు సాంప్రదాయంగా గౌరవంగా బతికినటువంటి తమల్ని రోడ్డుకి ఇచ్చి ఇతర అమ్మాయితో కాంటాక్ట్ ఏర్పాటు చేసుకున్నాడంటూ మాత్రం కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో ప్రవీణ్ పై మండిపడుతున్నటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ ఎఫ్ఐఆర్ సంబంధించి మాత్రం లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రెడ్ హ్యాండెడ్ గా అక్కడ ప్రవీణ్ ని తన భార్య పట్టుకున్న తర్వాత భార్య పైన దాడి చేసే ప్రయత్నం చేయడము, పిల్లల పైన దాడి చేసే ప్రయత్నం చేయడము, వాళ్ళందరినీ కూడా అసభ్య పదాజలంతో దూషిస్తున్నటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా పోలీసులు ఆధారాల కింద బేస్ చేసుకొని ప్రవీణ్ పైన హత్యాయత్నం దాడి కేసులు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇల్లీగల్ కాంటాక్ట్ ఎఫ్ఐఆర్ అనే దానిపై మాత్రం పోలీసులు లీగల్ సలహాలు తీసుకొని మరో కేసు అదనంగా ప్రవీణ్ పైన నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొన్నటికి మొన్న మిస్ వైజాగ్ అయితే ఇంతకు ముందు కూడా భర్తపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మరి అప్పుడేమైనా ఫిర్యాదు చేసింది, ఇప్పుడు ఏమైనా కంప్లైంట్ చేసింది? గతంలో భార్య మెర్సీ కొన్ని అనుమానాలు ఉండడంతో కూడా పోలీసులకు ఫిర్యాదు అందజేసింది. కానీ పోలీసులు ఇవి ఇటీవలే కోర్టు కూడా చాలా క్లియర్ గా ఈ అక్రమ సంబంధాలు నేరం కాదు అంటూ కూడా ఉన్నత న్యాయస్థానాలు ఈ ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి పోలీసులు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం, ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి డీడీ కాలనీలో ఇల్లీగల్ కాంటాక్ట్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటికి వెళ్లడంతో అక్కడ శాంతి భద్రతల విఘాటం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇరువురు కొట్టుకొని పెద్ద మొత్తంలో న్యూసెన్స్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పోలీసులు అక్కడికి చేరుకొని ఏం జరుగుతా ఉందనే దానిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించే లోపే భార్య జెర్సీ ఒక్కసారిగా తన భర్తపై దూసుకెళ్లి ప్రయత్నం చేయడము, ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నటువంటి అమ్మాయి పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, భర్త కూడా తిరిగి భార్య పైన దాడి చేస్తున్నటువంటి వీడియోలు కూడా పోలీసులు అక్కడ చిత్రీకరణ చేపట్టారు. ఇవన్నీ అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఇటు అమ్మాయి తరఫున తల్లిదండ్రులు కూడా అక్కడే స్పాట్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా స్టేట్మెంట్స్ తీసుకొని ఎన్ని రోజుల నుంచి ఈ వివాదం కొనసాగుతా ఉంది, ఎన్ని రోజుల నుంచి ప్రవీణ్ ఇంటికి రాకుండా తన భార్యని మోసగించి ఇతర అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, ఈ ఒక్క అమ్మాయితోటనే ఈ ఎఫ్ఐఆర్ ఉందా లేకపోతే అనేక మంది అమ్మాయిలతో ఇలాగే ఎఫ్ఐఆర్ పెట్టుకొని పూర్తి స్థాయిలో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు అనే దానిపై కూడా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. ఇద్దరు మొబైల్స్ కూడా స్వాధీనపరుచుకొని పరిశీలన చేపడతా ఉన్నారు. ఏ కేసులు వీరిపైన నమోదు చేస్తే పర్ఫెక్ట్ గా వీరిని రిమాండ్ చేయొచ్చు అనే దానిపై మాత్రం పోలీసులు లీగల్ సలహాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ అందరూ చూస్తుండగానే భార్య పైన, కుటుంబ సభ్యుల పైన, పిల్లల పైన దాడి చేస్తున్నటువంటి వీడియోలు అయితే పోలీసులకు చిక్కాయి. పోలీసులు దానిపైన వెరిఫై చేస్తా ఉన్నారు. ఏదైనా ప్రాపర్ ఇంప్రాపర్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన పోలీసులు డీల్ చేయాల్సి ఉంటుంది. తన చట్టానికి చేతిలోకి తీసుకొని భార్య పైన దాడి చేయడం మాత్రం పెద్ద సంచలనంగా మారింది. మొన్నటికి మొన్న మిస్ వైజాగ్ అంశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం క్రియేట్ అయింది. కుటుంబ సభ్యులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, ఇప్పుడు అదే గంట మళ్ళీ హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకోవడంపై మాత్రం తీవ్ర ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఏ కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాల్సి ఉంటుందనే దానిపై మాత్రం న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. నువ్వు
చెయ్యి